హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కొత్తగా అల్ట్రా వెట్ గ్రైండర్ తీసుకున్నాము. ఇది 2 లీటర్ కెపాసిటీ. ఈ వెట్ గ్రైండర్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసుకుని దీన్ని ఫస్ట్ టైం ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ వెట్ గ్రైండర్ని అన్బాక్సింగ్ చేసుకుందాము. ఈ వెట్ గ్రైండర్ని మేము ఆన్లైన్లో తీసుకోలేదు, లోకల్గా భీమవరం షాప్లోనే తీసుకున్నాము. ఈ వెట్ గ్రైండర్ని ఓపెన్ చేసి చూస్తే పైన ఇలా థర్మాకోల్ షీట్ వచ్చింది. గ్రైండర్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసం ఇలా థర్మాకోల్ షీట్ వేశారు. ఇది తీసిన తర్వాత మనకి గ్రైండర్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఇలా పిండి అది మనం చేతితో పట్టుకుని క్లీన్ చేయక్కర్లేకుండా దీని మీద పెట్టుకుని క్లీన్ చేసుకోవటానికి ఇలా ఒక బ్యాటర్ క్లీనర్ ఇచ్చారు. మనం ఇప్పుడు దీన్ని ఉపయోగించినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు చూపిస్తాను. గ్రైండర్కి పైన ఇలా పర్పుల్ కలర్లో ఒక క్యాప్ వచ్చింది. దాన్ని తీసిన తర్వాత మనకైతే ఇక్కడ బాగా ప్రెస్ చేస్తే మనకి ఇది పైకి వస్తుంది. చేయి పెట్టి పైన ప్రెస్ చేయాలి, లేకపోతే ఇది ఒకేసారి పైకి వచ్చే అవకాశం ఉంది. అందుకని పైన చేయి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఇది పైకి వస్తుంది. ఇది ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులో ఇలా మనకి రాళ్ళు ఉన్నాయి, 2 రాళ్ళు దీనికి అటాచ్ చేసి ఉన్నాయి. ఈ రాళ్లతోనే మనం పిండి రుబ్బుకోవాలి. ఈ రాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఇలా స్టీల్ డ్రమ్ కూడా వచ్చింది. ఇది కొద్దిగా బరువుగానే ఉంది. తర్వాత ఈ డ్రమ్ని ఫిక్స్ చేయడం కోసం ఇలా కింద ఇలా ఇచ్చారు. దీన్ని ఇలా ఫిక్స్ చేస్తే మనకి ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఈ గ్రైండర్తో పాటు వారంటీ కార్డు, అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలి, అసలు మనం ఏ పిండి వేయాలంటే ఎంతసేపు నానబెట్టాలి, ఎంత క్వాంటిటీలో మనం ఇందులో వేసుకోవచ్చు అనేది కూడా పూర్తి వివరంగా ఈ బుక్లో ఉంది. అలాగే ఈ గ్రైండర్లో ఏమేమి పార్ట్లు ఉన్నాయి అనేది నెంబర్లతో సహా ఇచ్చారు. అలాగే మనకి కొన్ని ఆప్షనల్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి, వీటిని మనం విడిగా కొనుక్కోవాలి. ఇవి కావాలంటే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఈ బుక్లో వివరంగా ఉంది. కొత్తగా ఏ వస్తువు కొన్నా దానికి ముందుగా కొబ్బరికాయ కొట్టి తర్వాత దాన్ని ఉపయోగిస్తాము. అందుకని నేను ఇక్కడ ముందుగా గంధం బొట్టు పెట్టుకుని పైన కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ చెక్కల్ని గ్రైండర్కి 2 వైపులా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని పువ్వులు పెట్టుకుని అగరవత్తులతో ధూపం చూపించాను. ఇప్పుడు మనం ఈ గ్రైండర్ని ఫస్ట్ టైం ఎలా యూజ్ చేయాలో చూద్దాము. గ్రైండర్ కొత్తగా తెచ్చినప్పుడు వెంటనే మనం పిండి అది రుబ్బితే కొద్దిగా బ్లాక్ కలర్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ స్టోన్స్కి ఉండే డస్ట్ అది కూడా ఆ పిండిలోకి వస్తుంది. అందుకని నేను ముందుగా కొన్ని బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ గ్రైండర్లో వేసుకుందాము. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇందాక ఎలా ఓపెన్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఈ మిడిల్లో దీనికి సెట్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇక్కడ పట్టిన తర్వాత ఇక్కడ మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఇంక లాక్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రైండర్ని ఆన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ గ్రైండర్ దగ్గర ఒక బటన్ ఇచ్చారు. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మన గ్రైండర్ ఆన్ అవుతుంది. మళ్ళీ అదే బటన్ని ప్రెస్ చేస్తే గ్రైండర్ ఆఫ్ అవుతుంది. ఇలా గ్రైండర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా వైపర్ అనేది మోటార్ వైపుకే ఉండాలి. ఇక్కడ మనకి పైన రాసి ఉంది కీప్ వైపర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ అని. మనం అటువైపే ఉండేటట్లు చూసుకోవాలి. బియ్యాన్ని అరగంట గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసుకుని బియ్యం పిండిని కొద్దిగా తీసి చూస్తే నల్లగా అనిపించింది. బాగా నల్లగా కాకపోయినా కొద్దిగా నల్లగా కనిపిస్తుంది. వీడియోలో చూడటానికి అంత తెలియకపోయినా బయట చూసినప్పుడు కొద్దిగా నల్లగా అనిపించింది. ఈ స్టోన్స్కి ఉండే డస్ట్ అది కూడా ఆ పిండిలోకి వచ్చేసింది. నేను బ్యాటర్ క్లీనర్ని ఎలా ఉపయోగించాలో గ్రైండ్ చేసుకున్నప్పుడు చూపిస్తానన్నాను కదా. ఇలా మనం ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టోన్స్ మనం చేతితో పట్టుకునే అవసరం లేకుండా ఇలా ఈ బ్యాటర్ క్లీనర్ మీద పెట్టుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మన చేతులకి నొప్పి లేకుండా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ స్టోన్స్ని కూడా మనం ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి తొందరగానే క్లీన్ అయిపోతున్నాయి. ఇలా పైప్ కింద పెట్టి క్లీన్ చేసుకుంటే ఇవి చాలా తొందరగా క్లీన్ అయిపోతున్నాయి.
పిండి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఇడ్లీ రవ్వ కలుపుకుని దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ డ్రమ్ కూడా క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంది, బాగా తొందరగానే క్లీన్ అయిపోతుంది. అలాగే ఈ గ్రైండర్లో ఉపయోగించిన స్టోన్స్ అనేవి కోనికల్ స్టోన్స్. ఈ స్టోన్స్ క్వాలిటీని బట్టే మనం ఇందులో ఏదైనా పిండి రుబ్బినప్పుడు అది తొందరగా నలగాలంటే ఈ స్టోన్స్ మంచి క్వాలిటీ అయితే పిండి తొందరగా నలుగుతుంది. అలాగే ఈ గ్రైండర్ రేటు విషయానికి వస్తే దీనిపైన 7790 రూపీస్ ఉంది. మాకైతే ఇది 6500కి వచ్చింది. అలాగే వోల్టేజ్ విషయానికి వస్తే 230, మోటార్ రేటింగ్ వచ్చి 150 వాట్స్, సింగిల్ ఫేస్లో కూడా ఉపయోగించుకోవచ్చు. దీని టోటల్ వెయిట్ వచ్చి 13 kgs. ఇది ఈ మంత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. దీని కలర్ వచ్చి ఫార్చ్యూన్ వైట్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా వెట్ గ్రైండర్ తీసుకున్నప్పుడు ఆ వెట్ గ్రైండర్లో ఉండే డస్ట్ అది పోవాలంటే ఏం వేసి గ్రైండ్ చేసుకుంటే పోతుంది అనేది నేను వివరంగా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.